ఎక్కడికి రా? మేము పోతాం. ఏంట్రా నీకేమైనా పిచ్చా? ప్రియా ఎప్పుడు చెప్తుంటది కదా వాడెప్పుడు ఇలాగే అలిగి వెళ్తుంటాడని. మరి నీకెందుకు భయం? నాకు కాదండి పిచ్చి, నొస్తార్థం మీకు. వాడు బాడీని చూశాను అక్కడ. రేయ్, అది డెడ్ బాడీ కాదు, ఏం కాదు. రాత్రంతా దయ్యం చూశానని ఓ భయపడ్డావంట కదా. ఆ దయ్యమే శేఖర్ని చంపేసిందని ఊహించుకుని ఉంటావు అంతే. మమ్మల్ని వెళ్ళనియండి, మేము పోతాం. అందరం కలిసి వచ్చాం. 2 రోజులు ఉంటే అందరం కలిసి వెళ్ళిపోతాం కదరా. 2 రోజులు ఉంటే వెళ్ళేది మనం కాదు, మన సావు వార్త. ఓ అది కూడా చెప్పడానికి ఎవరు ఉండరుగా. మమ్మల్ని వదిలేండి, మేము పోతాం. నువ్వు రావే సావిత్రి. అంతేనారా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? సారీ రాజా. ఇంకొకసారి ఆలోచించరా. ఎన్నిసార్లు ఆలోచించినా ఇక్కడ ఉన్న దయ్యం పోదు కదా. మీరేమో మా మాటలు నమ్మరు. నేనైతే ఇప్పటికీ నమ్మను. దయ్యం అనేది జస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్. మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దేవతలు, దెయ్యాలు మేము గట్టిగా యాక్సెప్ట్ చేస్తాం. అండ్ దెయ్యాలను ఇంకా స్ట్రాంగ్ యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు రావే సావిత్రి. సరే బాగురా, బతుకుంటే మరి కలుద్దాం. విను. అయ్యో సారీ రేయ్. నువ్వేం చేసినా నేను వద్దంటానా? వామ్మో, ఇది పర్మిషన్ ఇచ్చేసింది. వీడు మొదలు పెట్టేలా ఉన్నాడు ఇక. హాయ్. ఏ హాయ్. హాయ్, మెగారాజ్ ఎక్కడ? ఆ విషయమే నేను మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. మీరు నన్ను అడుగుతున్నారు. ఏ అటు చూడు. ఏదేమైనా రాజ్ కి ఫ్రెండ్స్ అంటే ప్రాణం. చూడు ఎంత నచ్చ చెప్పి మరి తీసుకొస్తున్నాడు. రాజ్, నిజంగానే దెయ్యాలున్నాయంటావా? చదువుకున్న దానివే కదా. దయ్యాల బొక్క. ఈ దయ్యాలు ఎవరికి కనిపిస్తుంది తెలుసా? 1 అతిగా భయపడే వాళ్ళకి, 2 ఎక్కువగా హారర్ మూవీస్ చూసే వాళ్ళకి. రాజ్, నువ్వేంటి కింద పడుకుంటున్నావు? అక్కడ నువ్వు పడుకుంటున్నావుగా. ఇక్కడ ఇద్దరికి చోటుంది కదా. అంటే పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే బెడ్ పైన తప్పు. ఒకే రూమ్ లో పడుకుంటే జరగని తప్పులు ఒకే బెడ్ మీద పడుకుంటే ఏంటి జరుగుతాయా? అప్పుడు నా మీద నాకే కంట్రోల్ ఉండదు. కాళ్ళేస్తావు, చేతులేస్తావు, అంతేగా. అడ్జస్ట్ అవుతాలే, పడుకో. అంతకు మించి ఏమైనా జరుగుతుందేమో అని. నాకు కావాల్సింది కూడా అదే కదరా మొగుడా. ముందు ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటేనే కదా ఏం జరుగుతుందో తెలిసేది. రా, వచ్చి పడుకో. ఏమైంది? నాకు భయమేస్తుంది. ప్లీజ్ నన్ను వదలకు.